ఘటనలు ఎక్కడా కూడా జరిగి ఉండవు. అంత పాశవికంగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ హోంమంత్రి అమిత్ షాలు ఇవాళ వ్యవహరిస్తూ ఉన్నారు. కనీసం శత్రు దేశాల సైన్యాలు చనిపోతే కూడా వాటి బాడీలను అప్పగిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. కానీ ఈ దేశ పౌరులు మృతదేహాలను కూడా అప్పజెప్పకుండా, బంధువులకు కానీ కుటుంబ సభ్యులకు కానీ అప్పజెప్పకుండా ఒక పాశవికమైనటువంటి పద్ధతుల్లో ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వ్యవహరించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అడ్వకేట్ జనరల్ ఛత్తీస్గఢ్ హైకోర్టుకి స్పష్టంగా హామీ కూడా ఇచ్చాడు. పోస్ట్ మార్టం అయిన తర్వాత బంధువులకు అప్పజెప్పేటువంటివి చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చి కూడా దాన్ని కూడా ఇవాళ ధిక్కరించి ఆ భౌతిక గాయాల్ని పోలీసులే అంత్యక్రియలు చేయటం అనేది ఇది దుర్మార్గమైనటువంటి చర్య. ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. గత కొద్ది రోజులుగా బాడీలను అప్పజెప్పాలని హైకోర్టులో, సుప్రీంకోర్టులో కేసులు వేశారు. అనేక పార్టీలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున బంధువులకు వాటిని అప్పజెప్పాలని కోరినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం ఒక నిరంకుశమైనటువంటి పద్ధతిలో వ్యవహరించడం అనేది ఇది సమంజసం కాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఇప్పటికైనా శాంతి చర్చలకి ముందుకు రావాలి. కేంద్ర ప్రభుత్వం తక్షణం కాల్పుల విరమణని ప్రకటించి మావోయిస్టులు కోరినటువంటి మీదట చర్చలకి మేము వస్తాం పిలిస్తే అని చెప్తున్నప్పటికీ కూడా దాన్ని పెడచెవన పెట్టి 26 వరకు నక్సలైట్ నిర్మూలించడమే లక్ష్యం అని పేరుతో వ్యవహరించడం ఇది తగదు. ఒకవైపు పాకిస్తాన్కి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయంటూనే సీజ్ ఫైర్ ప్రకటించారు, వాళ్ళతో చర్చలు జరుపుతామని చెప్తున్నారు. కానీ ఈ దేశ పౌరులైనటువంటి మావోయిస్టులు చర్చలకు ఆహ్వానిస్తే కనీసం చర్చలు జరపకుండా ఈ పద్ధతుల్లో భౌతిక గాయాలను కూడా అప్పచెప్పకుండా నిరంకుశంగా వ్యవహరించడం అనేది ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదం. ఇటువంటి చర్యల్ని తీవ్రంగా ఖండిస్తూ దీని మీద పెద్ద ఎత్తున ప్రజాస్వామికవాదులు అందరూ కూడా ఈ చర్యల్ని ఖండించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం.